దేశ రాజకీయాలు ఎంత కాస్ట్లీ అయిపోయినటువంటి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలా. వార్డు మెంబర్ ఎలక్షన్స్ నుంచి సర్పంచ్ ఎలక్షన్ దేకి ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇంకా దేశంలో ఏ ఎలక్షన్ జరిగినా కోట్ల రూపాయలు ఉండాల్సిందే. మనం చూసిండే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశ ఎన్నికల బడ్జెట్, ఎన్నికల ఖర్చు అన్అఫీషియల్గా 1,20,000 కోట్ల రూపాయలంట. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసిండే మనం. ఒక ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ ఓడిపోయిన వాళ్ళ ఎమ్మెల్యే పోటీదారు మినిమం 50 కోట్ల నుంచి 100 కోట్ల కూడా ఖర్చు పెట్టినరంట. ఇంకా అవసరం ఉన్న తోట పైననే మన దగ్గర కూడా వినిపిస్తుంటుంది. ఈ రంగారెడ్డి జిల్లా పరిధుల్లో అయితేనేమో ఇంకా దానికి లెక్కనే ఉండదు. రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తుంటే కూడా ఈరోజు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటోళ్ళు సర్పంచులు మినిమం 1 కోటి నుంచి 2 కోట్లు ఖర్చు పెట్టాలంట. హైదరాబాద్లో కార్పొరేటర్గా గెలవాలంటే మినిమం ఎమ్మెల్యే ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టాలంట. ఇంత కాస్ట్లీ అయిపోయింది మన రాజకీయాలు. పంజాబ్లో ఒక సర్పంచ్గా ఇనానమస్ చేస్తామంటే 2 కోట్ల రూపాయలు ఇచ్చిండంట ఆయన ఇనానమస్ కావడానికి. మనం నిన్న చూసిండే, నిన్న కూడా వార్త చదివిండే, హర్యానాలో 1,031 మంది పోటీలో ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 1,031 మంది పోటీలో ఉంటే 530 మంది కోటీశ్వర్లు అంట. అన్ని పార్టీలోను స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వర్లు పోటీ చేసినట్ట. ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిన వాళ్ళు కూడా కోటీశ్వర్లే. బీజేపీ, కాంగ్రెస్ 85 సీట్లు ఇచ్చినాయి. అంటే కోట్లు లేకపోతే నీకు సీట్లు రావన్నటువంటి దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు చేస్తున్నారు ఇండియన్ రాజకీయాలు. పంజాబ్లోని ఓ ఊర్లో, గురుదాస్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగిందంట. పంజాబ్లో ఈ నెల 15న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవమైనట్టు ప్రకటనలు వచ్చాయంట. మరోవైపు అర్దోవాల్ కలం గ్రామంలో ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేకుండా ఇనానమస్ చేస్తాం, ఎవరంతా పెడతారు అని చెప్పేసి అమ్మనింక పెట్టిండ్రంట సీటు. 50 లక్షలతో వేలంపాట స్టార్ట్ అయిందంట. 2 కోట్లకు వచ్చి ఆగిపోయిందంట. అంటే ఒక సర్పంచ్ గానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండంట ఆయన ఇనానమస్ కావడానికి. సరే, మిగిలిన తావుడా ఇవన్నీ ఉండవనుకో, ఆ 2 కోట్లు అభివృద్ధికి పడతామేమో. కానీ 2 కోట్లు పెట్టినోడు ఊరుకుంటాడా రేపటి నాడు? సర్పంచ్కే 2 కోట్లు పెడుతున్నారంటే మరి ఎమ్మెల్యే, ఎంపీల పరిస్థితి మన దేశంలో ఎట్లుందో. ఆ స్థాయిలో ఖర్చు పెట్టినోడు 1,20,000 కోట్లు మన ఎన్నికల ఖర్చు అయితే మరి వాళ్ళు ఎంత సంపాదించాలా? 3,60,000 కోట్లు మినిమం సంపాదిస్తారు. అదంటే ఎట్లా సంపాదించాలా? జనం మీద పడి దోసుకోవాలా. భారత రాజకీయాలు కాస్ట్లీ అయిపోతున్నటువంటి సందర్భంలో మరి ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది అని ఆశించడం అయితే ఇంకా నిరాశ అవుతుంది. చూద్దాం మరి ఎన్ని రోజులు ఈ కాస్ట్లీ ఎలక్షన్స్ ఉంటాయో.